ఎప్పుడు ఆచారం మంచిదేనండి, పెద్దలకి నమస్కారం పెట్టి కోరుతున్నా. చాదస్తం అవ్వకూడదమ్మా. అది ఆచారం, చాదస్తం కాకూడదు. కొందరు పాపం పెద్దవాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళకి 70 ఏళ్ళు దాటాక ఏమవుతుందంటే, ముఖ్యంగా మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి చాదస్తం పెరిగిపోతుంది. అది అక్కడ ఉండకూడదు, ఇది ఇలా ఉండకూడదు, అది ఇలా తొడవకూడదు, అది పనికి రాదు, ఇది మంగళవారం శుక్రవారం, ఈ లెక్కలు ఎక్కువైపోతాయి. ఇక్కడ చంపేస్తారు పట్టుకొని. ఇక్కడ ఈ కొత్త కోడళ్ళు కాపురాలు చేయలేరు, వెంటనే మొగుడు గిలుతారు, పోరా అబ్బాయి. అదిగో కోళ్ళ కొడుకుని విడగొట్టేసి, నీ చేతస్థం వల్లే విడగొట్టింది. ఎందుకు అంత చేతస్థం? ఈ చేతస్థం వెనకాల నన్ను పెద్దలు మన్నిస్తే ఒక మాట చెబుతా, నా మాట ప్రకారం జరగాలి అనే అహం ఒకటి ఉందమ్మా. అది మనం తగ్గించుకుంటే తప్ప కాపురాలు బాగుండవు. కేవలం యువతరాన్ని మాత్రమే అనద్దు, పెద్దవాళ్ళ లోపం కూడా చాలా ఉంది. మనం సర్దుకోలేకపోతున్నాం. అసలు ఈనాటి యువతరంతో ఎలా ఉండాలో మనకు తెలియడలా. వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే, 25 ఏళ్ళు దాటాయంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా లీవ్ మీ అంటాడు. లీవ్ మీ, లెట్ హిమ్ గో, వెళ్ళని. ఎంతకాలం ఉపదేశిస్తారండి? అమ్మా నాకు తెలుసు నీ జాగ్రత్త కోసం చెప్పానమ్మా, చూసుకో, అయిపోయా. ఓ దెబ్బ తగిలితే వాడికి తెలియదా? విపరీతంగా ఉపదేశాలు చేసామనుకోండి, ఈ పెద్దవాళ్ళు ఇంట్లో ఉండొద్దు అనుకుంటున్నారు వాళ్ళు. ఇవాళ ఈ శుద్ధి భరించలేకపోతున్నారు.